తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ షాక్ల మీద షాక్లు ఇస్తున్నది. ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది. ఇప్పుడు రేవంత్ అన్న అజారుద్దీన్కి మంత్రి పదవి కన్ఫర్మ్ చేసేసిండు. కోదండరామ్కి కూడా మంత్రి పదవి ఇద్దామనేటటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్నటువంటి చర్చ. దాదాపు 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు 16 మంది మంత్రులు ఉన్నారు. దీంట్లో 3 మంత్రులను మార్చబోతున్నారు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నది. కొండా సురేఖ మంత్రి పదవి తీసేస్తారట, జూపల్లి మంత్రి పదవి తీసేస్తారట, పొన్నం ప్రభాకర్ మంత్రి పదవి తీసేస్తారట. ఇట్లా రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వచ్చినాయి, పేపర్లలో వచ్చినాయి, టీవీ ఛానల్లో కూడా రకరకాల వార్తలు వచ్చినాయి. సరే, రేవంత్ రెడ్డి మంత్రులను కంట్రోల్ చేయడానికి ఇలాంటి వార్తలు రాపిచ్చిండా, లేకపోతే నిజంగానే మంత్రులను మారుస్తేనే మంత్రులు నా మాట వింటారు, నా కంట్రోల్లోకి వస్తారని చెప్పి రేవంత్ రెడ్డి ఇట్లాంటి ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నాడా, ఇవన్నీ తెలియదు. కానీ వార్తలు అయితే బలంగా వచ్చినాయి, రేవంత్ రెడ్డి మంత్రులను మార్చబోతున్నాడు అని చెప్పి. ఈ 3 మంత్రులను తీసేసి వేరే కొత్త వాళ్ళకి అవకాశం ఇద్దామనేటటువంటి ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా వినబడుతున్న వ్యవహారం. రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానంతో కూడా ఇదే విధంగా మాట్లాడిందట. కొంతమంది మంత్రులు నా మాట వింటలేరు, నేను చెప్పినట్టు వాళ్ళు వింటలేరు, నన్ను పట్టించుకుంటలేరు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొంతమంది మంత్రులను మారుస్తేనే మిగతా వాళ్ళు వింటరు, లేకపోతే ప్రభుత్వానికి డ్యామేజ్ అయితే ఇబ్బంది అవుతుంది అని చెప్పి రేవంత్ రెడ్డి ఢిల్లీ అధిష్టానానికి కూడా గతంలో చెప్పేటటువంటి కార్యక్రమం కూడా చేసినట్టు. కానీ ఇప్పుడు ఢిల్లీ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డి చెప్పినట్టు వినేటటువంటి పరిస్థితులలో లేదు. అధిష్టానం ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు మంత్రి పదవి కన్ఫర్మ్ చేసిర్రు, ఆ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చేయమని చెప్పి రేవంత్ రెడ్డికి చెప్పేసిరు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి చర్చ. ఎందుకు అధిష్టానం ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నారు? తీసుకోవడానికి గల కారణం ఏంటి అంటే, మొన్న జగిత్యాల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. ఇప్పుడు జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి దాదాపు ఒక 15 మంది ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కాంగ్రెస్కి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. జీవన్ రెడ్డి ఎందుకు పోయిండు? ఇప్పుడు జీవన్ రెడ్డికి వాస్తవానికి ఏదో ఒక పదవి రేవంత్ రెడ్డి ఇవ్వాలి, కానీ ఏ పదవి ఇవ్వలే. జీవన్ రెడ్డికి అట్లీస్ట్ నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తనని మంత్రివర్గంలోకి తీసుకోవడమో, లేకపోతే జీవన్ రెడ్డికి ఇంకేదన్నా సలహాదారుడు పోస్ట్ ఇవ్వడమో ఏదో ఒకటైతే. జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, 40 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తికి ఇవ్వాలి కదా ఏదో ఒక పదవి. జీవన్ రెడ్డిని పక్కన పెట్టిండు, మధు యాష్కి గౌడ్ని పక్కన పెట్టిండు, జగ్గారెడ్డిని పక్కన పెట్టిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లను, సీనియర్ లీడర్లను పక్కన పెట్టుకుంటూనే వచ్చిండు. రేవంత్ రెడ్డికి ఎవరికైతే ఇష్టమవుతారో, రేవంత్ రెడ్డిని ఎవరైతే పొగుడతారో, రేవంత్ రెడ్డిని ఎవరైతే పొద్దుగాల లేస్తే జాకీ బట్టి లేపుతారో వాళ్ళకు మాత్రమే రేవంత్ రెడ్డి ముఖ్యమైనటువంటి పదవులు ఇచ్చుకునేటటువంటి కార్యక్రమం చేశాడు. అయితే జీవన్ రెడ్డి ఎందుకు రాజీనామా చేయాల్సిన అవసరం వచ్చిందంటే, ఈ జీవన్ రెడ్డి ఆయన ఫీల్ అయిపోయిండు, బాధపడ్డాడు. తర్వాత జగిత్యాల నుండి ఈ సంజయ్ కుమార్ అనే వ్యక్తి బీఆర్ఎస్ నుండి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిండు. రేవంత్ రెడ్డి ప్రోత్సహించి తీసుకున్నాడు. జీవన్ రెడ్డి కంటే ఎక్కువ ఆ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్కే ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నాడు. ఆ సంజయ్ కుమార్ ఎట్లా చెప్తే అట్లా రేవంత్ రెడ్డి వింటున్నాడు, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్లా సంజయ్ కుమార్ వింటున్నాడు. సో వీళ్ళకు బాగా ఎక్కువ అయిపోయింది పర్ఫార్మెన్స్, నేను తట్టుకోలేకపోతున్నా అనేటటువంటి ఒపీనియన్ తోటి, నేను సీనియర్ లీడర్ ఏమన్నా ఉండడం కూడా కరెక్ట్ కాదనే ఒపీనియన్ తోటి జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేసి ఆయన బయటికి వెళ్ళిపోయింది. అయితే సేమ్ జీవన్ రెడ్డి బాటలోనే ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కూడా ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి సిద్ధంగా ఉన్నాడు అనేది ఒక చర్చ వినబడుతుంది. ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు, మునుగోడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లతో టచ్లో ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. నేరుగా కేసీఆర్తోనే రాజగోపాల్ రెడ్డి టచ్లో ఉన్నాడు అనేది కూడా వినబడుతున్న వ్యవహారం. అసెంబ్లీలో రాజగోపాల్ రెడ్డి కేటీఆర్ తోటి 2 గంటలు మాట్లాడింటారు, లంచ్ మీటింగ్లో 2 గంటలు. తర్వాత హరీష్ రావును పెళ్లిలలో ఫంక్షన్లో కలిసి మాట్లాడిండు. ఆ తర్వాత కేటీఆర్ని చాలాసార్లు కలిసి మాట్లాడిండు. బీఆర్ఎస్ పార్టీ లీడర్లను కలిసి మాట్లాడుతున్నాడు రాజగోపాల్ రెడ్డి. మొన్న కల్వకుంట్ల కవితను ప్రశ్నించిండు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమకారుడు, కేసీఆర్ వల్లనే నువ్వు ఎదిగినావు, కేసీఆర్ వల్లనే నువ్వు ఇంత ఎత్తుకొచ్చినావు, కేసీఆర్ వల్లనే నువ్వు పార్టీ పెట్టినావు, కేసీఆర్ వల్లనే నీకు గుర్తింపు వచ్చింది, అట్లాంటిది నువ్వు కేసీఆర్ పట్టుకుని అట్లా తిడతావా, కేసీఆర్ని పట్టుకుని అట్లా విమర్శలు చేస్తావా, కరెక్ట్ కాదు కదా అని చెప్పి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ వచ్చిండు. తర్వాత రాజగోపాల్ రెడ్డి ప్రెస్ మీట్లో ఇంకో పెద్ద మాట అన్నాడు. ఏమని? మంచో చెడో జనాలు కేసీఆర్ ఉంటేనే మంచిగుండు అని చెప్పి అంటున్నారు, కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అని చెప్పి జనాలు అంటున్నారు అని రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ని పొగుడుతూనే ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నాడు. అయితే ఢిల్లీ అధిష్టానానికి ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరో చెప్పిరట, రాజగోపాల్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీలోకి పోయేటట్టే ఉన్నాడు. రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే రాజగోపాల్ రెడ్డితో పాటు ఇంకొక 5-6 మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోతారేమో. అట్లా గనక బీఆర్ఎస్లోకి పోతే ఖచ్చితంగా ప్రభుత్వానికి డ్యామేజ్ అవుతుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే స్వయంగా
అధికార పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిందంటే ఖచ్చితంగా అధికార పార్టీకి ఇబ్బంది అవుతుంది, అధికార పార్టీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి రాజగోపాల్ రెడ్డి లాంటి వ్యక్తిని కాపాడుకోవాలంటే ఏం చేద్దాం, ఆయనకు మంత్రి పదవి ఇద్దాం అనుకున్నాం, ఇచ్చేద్దాం. వాస్తవానికి రాజగోపాల్ రెడ్డి ఏం కావాలని కొత్తగా ఏం కోరుకుంటలేడు, నాకు మంత్రి పదవి రావాలి, నా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను బీఆర్ఎస్లో పోతాను. రాజగోపాల్ రెడ్డి ఏమో అంటలేడు. రేవంత్ రెడ్డే రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చిండట. కాంగ్రెస్ అధిష్టానమే రాజగోపాల్ రెడ్డికి మాట ఇచ్చి ఏమని, మీరు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకుంటే మీకు మంత్రి పదవి ఇస్తాను రాజగోపాల్ రెడ్డికి చెప్పిరట. పాపం రాజగోపాల్ రెడ్డి అన్న మొత్తం గ్రౌండ్లో తిరిగి ఓట్లేపించి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించింది. మరి గెలిపించి ఎప్పుడో పార్లమెంట్ ఎన్నిక జరిగింది, 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి వచ్చినటువంటి పరిస్థితి లేదు. అంటే ఏందన్నట్టు, అంటే మాట ఇస్తా అని చెప్తారు, ఇప్పటిదాకా మంత్రి పదవి ఇయ్యరు. మరి రాజగోపాల్ రెడ్డి కోపం రాదు, ఎవరికన్నా వస్తుంది కదా మాట ఇచ్చి మాట తప్పితే. రాజగోపాల్ రెడ్డి మధ్యకాలంలో బీఆర్ఎస్లో టచ్లో ఉన్నాడు అనేది వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిండు, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా మాట్లాడిండు, రేవంత్ రెడ్డిని దారుణంగా క్వశ్చన్ చేసిండు, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసిండు, మంత్రులను ప్రశ్నించిండు, మంత్రులపైన విమర్శలు చేసిండు రాజగోపాల్ రెడ్డి. ఇదంతా కూడా అధిష్టానానికి ఒక సీన్ అర్థమైపోయింది. ఇంకోటి, రాజగోపాల్ రెడ్డి దాదాపు 2 సార్లు 10 మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి 2 టైమ్స్ 10 ఎమ్మెల్యేలతో 10 మంది ఎమ్మెల్యేలతో రాజగోపాల్ రెడ్డి 2 సార్లు, ఒకసారి డిన్నర్ మీటింగ్ పెట్టిండు, ఇంకోసారి ఏదో మీటింగ్ పెట్టుకున్నారు. రాజగోపాల్ రెడ్డి ఢిల్లీకి వచ్చుడు, డిన్నర్ మీటింగ్ పెట్టుడు ఎమ్మెల్యేలతోటి. ఏదో తేడా కొడుతుందనేది వినబడుతున్న చర్చ. రాజగోపాల్ రెడ్డి మరి బీఆర్ఎస్లో పోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేది ఎందుకో అధిష్టానానికి అర్థమై, రాజగోపాల్ రెడ్డి పుసుక్కున్న కాంగ్రెస్ పైన కోపంతో, రేవంత్ రెడ్డి పైన కోపంతో బీఆర్ఎస్ పార్టీలోకి పోతే రాజగోపాల్ రెడ్డితో పాటు దాదాపు 6-7 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లోకి పోతారు. కాబట్టి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి లాక్ చేద్దాం, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి రాజగోపాల్ రెడ్డిని ఆపుదామనే ఆలోచనలో ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. అందుకే రేవంత్ రెడ్డికి ఆల్రెడీ చెప్పేసినారు అని వినబడుతున్నది, రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ అని, రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేయమని చెప్పిరని. దీంట్లో ఒక చర్చ ఏంటి చెప్పనా, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మంత్రి పదవి ఉంది కదా, కోమటిరెడ్డిని మినిస్టర్ నుండి తీసేసి కోమటిరెడ్డి ప్లేస్లో రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇద్దామనే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది అనేది కొంత వినబడుతున్నటువంటి ఒక చర్చ. కానీ అంత ఈజీగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసేయలేదు. కోమటిరెడ్డిని తీసేస్తే ప్రభుత్వమే పడిపోతుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి చాలా సీనియర్ లీడర్, ఉమ్మడి నల్గొండ జిల్లాకి సంబంధించినటువంటి వ్యక్తి. నల్గొండ అంటేనే కోమటిరెడ్డి బ్రదర్స్ అనేటటువంటి ఒక పేరు ఉంటుంది. అట్లాంటిది కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కనుక మంత్రి పదవి నుండి తొలగిస్తే ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇబ్బంది అయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి. కోమటిరెడ్డి ఏం చూసుకుంటూ ఉండేటటువంటి వ్యక్తి కాదు కదా. ఇప్పుడు అట్లా మాట్లాడుకోవాలంటే ఖమ్మంలో ఓన్లీ ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు, 3 ఖమ్మంలోనే, ఓన్లీ ఒకటే జిల్లాల 3 మంత్రులు ఎందుకండి? మరి మిగతా జిల్లాలలో మంత్రులు ఎందుకో లేరు? మస్తుగున్నాయి జిల్లాలు, మంత్రులు లేనటువంటి జిల్లాలు. పెద్ద పెద్ద జిల్లాలలో కూడా మంత్రులు లేరు. మరి వేరే జిల్లాలలో ఎందుకు పెడతలేరు మంత్రులను? ఒకటే జిల్లాలో 3 మంత్రులు ఎందుకు? 16 మంది మంత్రులు ఎన్ని జిల్లాలలో ఉండాలి? 33 జిల్లాలు ఉన్నాయి. ఎన్ని జిల్లాలలో ఉన్నారు? మళ్ళీ ఈ మంత్రులకు ఇన్ఛార్జ్ పోస్టులు ఇచ్చారు, ఆ జిల్లాకి ఇన్ఛార్జ్, ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ అని చెప్పి. ఎంత పెద్ద కథ చూడు. మళ్ళా పక్కనే నల్గొండ ఆల్రెడీ 2 మంత్రులు ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి ఇస్తే 3 అవుతారు. అంటే పక్కన ఉన్నటువంటి జిల్లాలకు 6 మంత్రులు అవుతారు. కాబట్టి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అడ్డం పడుతుందనే ఒక చర్చ నడుస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, మీరు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇస్తే మా భార్యకు కూడా, పద్మకు కూడా మంత్రి పదవి ఇవ్వాలంటున్నట్టు ఎదురు కథ. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా అధిష్టానం లేదు రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఇవ్వాల్సిందే, ఆయనకి ఇద్దామనుకున్నాం, కన్ఫామ్ చేద్దామనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. రేవంత్ రెడ్డి లేదు సార్ రాజగోపాల్ రెడ్డికి ఇద్దే ఇబ్బంది అవుతుంది, మరి ప్రాబ్లం అవ్వచ్చు అని రేవంత్ రెడ్డి ఎన్ని చెప్పినా అధిష్టానం వినే పరిస్థితి లేదు. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి పుసుక్కున కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలోకి పోతే మళ్ళా బీఆర్ఎస్ పార్టీకి ఊపు పెరుగుతుంది. రాజగోపాల్ రెడ్డి గట్టిగా మాట్లాడే వ్యక్తి, బలంగా మాట్లాడే వ్యక్తి, రాజగోపాల్ రెడ్డి సబ్జెక్టుతో మాట్లాడే వ్యక్తి, రాజగోపాల్ రెడ్డి దగ్గర ఆర్థికంగా బలంగా ఉన్నటువంటి వ్యక్తి. రాజగోపాల్ రెడ్డి తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి 10-15 మంది ఎమ్మెల్యేలను ఈజీగా బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకోపోతారు అవసరం అనుకుంటే. కాబట్టి రాజగోపాల్ రెడ్డిని కాపాడుకోవాలి, రాజగోపాల్ రెడ్డిని కంట్రోల్ చేయాలంటే మంత్రి పదవి ఇవ్వాలని అధిష్టానం డిసైడ్ అయిపోయారని ఒక వినబడుతున్న చర్చ.